మా ఫ్యామిలీలో నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న ఉంటారని చెప్పింది. నేను ఇలా మైక్ పెట్టి మాట్లాడిస్తూ ఉన్నా. అలా మాట్లాడుతుంటే ఎదురుగా ఒక పెద్ద ఆయన కూర్చొని కన్నీళ్ళు పెడుతున్నాడు. నేను గమనించా. ఆయన గమనించిన తర్వాత అందరూ అయిన తర్వాత అడిగా, ఏమండి మీరెందుకు బాధపడుతున్నారే అంటే, ఆ అమ్మాయి నా మనవరాలండి, నేను ఆ ఇంట్లోనే ఉంటాను, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో నేను లేను, అందుకు బాధపడుతున్నాను అని అన్నాడు. అది నిజంగా నన్ను ఆలోచింపజేసింది. మీరు ఇక్కడ ఒక వ్యక్తిని ఉదాహరణ పరిచయం చేశారు, నంద్యాల నుంచి వచ్చిన ఆ అమ్మ ఒకసారి లేచి నిలబడుతుందా? ఆ అమ్మ ఒకసారి లేచి నిలబడాలి. అమ్మ ఏమ్మా? మీరే శ్రీనివాస్ గారు, ఒకసారి చప్పట్లు కొడదామండి. మీరు చప్పట్లు కొట్టింది అమ్మకి కాదు, కొట్టమనింది ఆయనకు చప్పట్లు. ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టే బిడ్డలు ఉన్నటువంటి ఈ కాలంలో ఆ వయసులో ఆధ్యాత్మికకు సంబంధించి ఒక 2 మాటలు మా అమ్మ వింటుంది, తరిస్తుంది అన్నటువంటి సంకల్పం చేసి అంత దూరం తీసుకొని వచ్చినటువంటి గొప్ప మనస్సుకి నేను నిజంగా పాదాభివందనం చేస్తున్నా. నేను ఒక దగ్గరికి వెళ్తే ఒక అమ్మ ట్రంక్ పెట్టి మీద కూర్చొని మాట్లాడుతూ ఉంది. నన్ను కూడా అడిగింది, బాబు మా అబ్బాయిని చూసారా అనింది. నేను వెళ్ళి, ఎవరబ్బా మీ అబ్బాయి అంటే, ఇప్పుడే వెళ్ళాడండి అంటుంది. నేను చూడలేదమ్మా అని చెప్పి నేను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వృద్ధాశ్రమం మేనేజర్తో మాట్లాడుతూ ఉంటే, అయ్యా ఎవరో ఒక ఆమె అక్కడ ఉంది, మీరు గమనించినట్లేదు, పెద్ద ఆమె పాపం ఆ ట్రంక్ పెట్టుకొని ఉంది అంటే, అది పెద్ద స్టోరీ లేండి సార్ అన్నాడు. ఆ స్టోరీ ఏంటో చెప్పమంటే, వాళ్ళ అబ్బాయి 1 నెల ముందు వచ్చి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడి ఆశ్రమంలో డబ్బులు కట్టేసి పక్క రోజు ఆమెను తీసుకొచ్చి, ఆమెకు చెప్పకుండా తీసుకొచ్చి అమ్మ నువ్వు ట్రంక్ పెట్టుకొని ఇక్కడే నిలబడుకొని ఉండు, నేను వెళ్ళి చెల్లెల్ని తీసుకొస్తాను అని అంటే, ఎక్కడికి వచ్చామరా మనం అంటే, ఏదో పెళ్ళి ఉందిలేమ్మా, ఆమె వస్తే ఇద్దరం కలిసిపోదామని మాకు ఫోన్ చేసి, అదిగో మా అమ్మ వాకిట్లో ఉంది, మీరు బలవంతంగా తీసుకెళ్ళిపోండి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము వెళ్ళి లోపలికి లాక్కొచ్చాము, ఎంతో బాధ అయింది మాకు. అప్పటి నుంచి ఆమెకు మైండ్ చెడిపోయింది. ఉదయాన్నే టిఫిన్ చేస్తుంది, నేరుగా ట్రంక్ పెట్టి ఆడ పెట్టుకుంటుంది, వాళ్ళ అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది, అందరినీ అడుగుతుంది. ఆ విధంగా మతి స్థిమితం తప్పింది. మళ్ళీ ఆకలేస్తే మళ్ళా వచ్చి తింటుంది, మళ్ళీ ట్రంక్ పెట్టుకుంటుంది. ఇంకా మేము మా వల్ల కాలేదు వదిలేసినామన్నారు. అలాంటి నిర్భాగ్యులు ఉన్నటువంటి బిడ్డలు. ఆధ్యాత్మికత, సాయితత్వం ఇవన్నీ కూడా దాని తర్వాత మాత్రమే. మాకు అబ్రహం మాస్లో అని ఒక ఆర్థికవేత్త ఉన్నాడు, అబ్రహం మాస్లో. ఆయన చెప్పిన ప్రకారం ఇవన్నీ దాటిన తర్వాత ఆత్మప్రస్థానం అన్నది చివరి స్టేజీ మాత్రమే కానీ ప్రథమ స్టేజీ కాదు. ఇంట్లో అమ్మకి పట్టెడు అన్నం పెట్టకుండా బంగారు కిరీటం చేయిస్తే ఆయన ఒప్పుకుంటాడా? భార్యని చివాట్లు పెట్టి 4 తిట్లు ఇక్కడికి వచ్చి అష్టోత్తరం చదివితే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందువల్ల ఆ పునాదులైనటువంటి ఆ ప్రేమ, మమకారం, ఆప్యాయత, ఆత్మీయతలు మర్చిపోయిన వారికి బాబా ఎలాగా సహకరించాడు, అందులో సందేహమే లేదు. ప్రత్యక్ష దైవాలు అమ్మ నాన్న తప్ప ఇంకెవరున్నారు? మా అమ్మ అనేది, అరే నువ్వు బాగా పాడతావంట్రా, అందరూ చెప్తుంటే వింటున్నాను, ఒకసారి పాడరా కృష్ణ అంటే, ఈమెకి ఇప్పుడు పాడాలి నేను, ఈమె నాకు మార్కులు వేస్తుంది, నోరు మూసుకొని ఉండు అన్నవాడిని నేను టీచర్ని అయితే, టీచర్ ఉద్యోగం చేస్తూ ఆమెకు షుగర్ ట్యాబ్లెట్లు తెచ్చివ్వడానికి అమ్మ ఫోన్ చేసి, నాన్న నీకు వారానికి ఒకసారి కష్టంగా ఉందిరా, 1 నెలకి సరిపడా తెచ్చిరా అంటే, ఏం నేనే తేవాలనా? పెద్దోడు లేడా, నడిపోడు లేడా, నా నెత్తినే పడతావా నువ్వు అని చివాట్లు పెట్టిన వాడిని నేను. చివరికి ముక్కు పొడి వేసుకుంటుంది మా అమ్మ. ముక్కు పొడి డబ్బా తెచ్చి మనం ఫోన్ చేస్తే కూడా కసిరిన వాడిని నేను, ఒక ఉద్యోగస్తున్న అయ్యుండి కూడా. ఆ తర్వాత జ్ఞానోదయం అయింది, బాబా తత్వ ప్రచారం, పైకి మాత్రం పెద్ద షో, మీ అందరికీ నీతులు చెప్పడం, కానీ లోపల దహించే బాధ ఏంటో తెలుసా? ఈరోజు తెలుసు అమ్మ విలువ, అమ్మకి ఏం చేయాలో తెలుస్తుంది, కానీ అమ్మ లేదు. ఇంకా ఎలా తీరుతుంది పశ్చాత్తాపం? ఈ జన్మకి తీరదు. అందువల్లనే లేని వాళ్ళ సంగతి పక్కన పెడదాం, వాళ్ళకి అవకాశం లేదు. చేతులు ఎత్తని వాళ్ళు చాలామంది ఉన్నారే, వాళ్ళందరికీ మీ అమ్మ ఉంది కదా, మీ నాన్న ఉన్నాడు కదా,
ఆ ఇద్దరిలో నువ్వు సాయిని చూడకుండా నువ్వు మందిరానికి వచ్చినందువల్ల ప్రయోజనమే లేదు. పెద్దలు ఏమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. అందువల్లనే దయచేసి ఈ మధ్య ఒకరు అన్నాడు, ఒక కరస్పాండెంట్ దగ్గరికి వెళ్తే ఆయన నేను మోటివేషన్ క్లాస్ చెప్తూ ఉంటే, ఏమండి మీ మోటివేషన్ క్లాసు పిల్లలకు కాదండి పెద్దలకు కావాలా అన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడే వెళ్ళొస్తున్నాను, అమెరికాలో గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఎదురు రూమ్ మీద కాలు వేసి తాలిబొట్టు చేతిలో పట్టుకొని సంతకం పెడతావా పెట్టవా అని కూర్చున్నాడండి ఆస్తి రాసిమ్మని. ఆ తల్లి నేను పెట్టను రా అనింది. అయితే ఎలా పెట్టవో చూస్తానని తాలిబొట్టు చేతిలో పట్టుకున్నాడండి. నా కళ్ళతో చూశాను. ఇలాంటి దుర్మార్గులు తయారవుతున్నారు, ఎవరి తప్పు అని అడిగాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఇప్పుడు సమయం కాదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీ కుటుంబంలో నుంచి నీకు ఆనందం మిస్ అయితే భగవంతుడు ఏం చేయలేడు. ఇంకా అది మీరు పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అందువల్ల ఈ సందర్భంలో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. నేను నిన్న కూడా విన్న వాళ్ళు ఉంటారు, ప్రాక్టికల్గానే ఉంటుంది, ఇక్కడ మాటలు ఏముండవు. ఒకసారి నేను ఈ పాట పాడిన తర్వాత మీరు మీ అమ్మ కోసం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, అంతే, ఇంకేం అవసరం లేదు. మీ అమ్మను గుర్తు తెచ్చుకోండి. ఆమె మన కోసం చేసిన త్యాగాలు అవన్నీ నేను చెప్పి పొగిడి ఆమెను తక్కువ చేయను. ఎందుకంటే ఎవరిని పొగుడుతాము అంటే కనుక వీళ్ళని పొగిడినందువల్ల మనకు ఆత్మశాంతి అయినా కావాలి, లేదంటే వాళ్ళకి పని అయినా కావాలి. అవి రెండూ ఆశించినది కదా తల్లి. ఆమెను ఎందుకు మనం పొగడ్డం? పొగిడినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము, ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృతధరము, ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము, అట్టి పితరుల పదసేవ ఆత్మ మరచి ఇహ పరములకెడమై తపించువారి కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే, నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్న. మా అమ్మకి నాన్నకి క్షమాపణ చెప్పుకోవడానికి ఇది పాడాను. నా పాట అది కాదు. మా నాన్నకు కూడా క్షమాపణ చెప్తున్నా, ఎందుకంటే ఇంతమంది పెద్దల ముందు నా మనసులో ఉన్నటువంటి ఆ బాధను కక్కేస్తే కొద్దిగా తగ్గుతుందన్న ఉద్దేశంతో నేను నవమాసాలు కడుపున మోసి, నవమాసాలు కడుపున మోసి, పురుడు పురుడొక చావని తెలిసి, పేగు పంచిన అమ్మకు నీరాజనం, కష్టాలు కడగండ్లు తాను తాగి, కష్టాలు కడగండ్లు తాను తాగి, తన రక్తాన్ని పాలగా మార్చి, నన్ను పెంచిన అమ్మకు నీరాజనం, బోసి నవ్వుల చూసి బాధ
బాధలను దిగమింగి బోసినౌల చూసి బాధలను దిగమింగి పాల బుగ్గల చూసి పరవశించి కంటికి రెప్పగా కాచిన అమ్మకు నీరాజనం. జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకుని, జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకుని ముక్కోటి దేవుళ్ళకు ముడుపులు కట్టి నన్ను పెంచిన అమ్మకు నీరాజనం. ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు, ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు ఆదరించక తనను మోసగించిన నాడు కోపమన్నది లేక బాగుండు కొడుకాయని కరుణ చూపిన అమ్మకు నీరాజనం, నీరాజనం. బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలచి, బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలచి, బిడ్డల కోసము తన జన్మను హారతి చేసే త్యాగమూర్తి అమ్మకు నీరాజనం, 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 నీరాజనం. నీరాజనం. సాయి బంధువులారా, చిన్న వాళ్ళు మనలో ఉన్నారు. అన్నం పెట్టండి, బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వండి, ఇవ్వద్దండి. మాట్లాడండి వాళ్ళతో వెళ్ళి. ఉపన్యాసాలు అవసరం లేదు, దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఎంతమందికి ఊరట. అందువల్ల వృద్ధాశ్రమాల్లో లేని సమాజాన్ని మనం ఆశిద్దాం. అదేవిధంగా వృద్ధాశ్రమాల్లో ఉండే వాళ్ళకి కాస్త ఊరట కలిగించాలని కోరుకుంటూ సాయి బంధువులందరికీ ఇదే విజ్ఞాపన చేస్తూ, మీ బిడ్డలకి వీడియో కాల్స్, వీడియో ఫోన్స్ కాదండి, ఆ విలువలు నేర్పించండి. వాళ్ళ చేతికి అద్భుతాలు జరుగుతాయి. ఆ విలువల గురించి మీతో ఒక రోజంతా నేను మాట్లాడినా సరే మీరు వెళ్ళేటప్పుడు ఏమంటారంటే, ఇంకా పూర్తిగా మాట్లాడలేదండి, ఇంకొక రోజు మాట్లాడదామా అంటారు. అంత గొప్ప విషయాలు అందులో ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక